గోవులను రక్షించడం పూజించడం హిందూ హైందవ ధర్మమని గోవులోనే సకల దేవతలు కొలువై ఉంటారని సత్యాన్ని అందరూ గ్రహించాలని ఆదివాసీ ముద్దుబిడ్డ విద్యావంతురాలు డి శ్రీలేఖ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో గోమాత సేవా సభ్యులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. గోవులకు ముందుగా వేద పండితులు వేద మంత్రాల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు. అనంతరం గో సంరక్షకుల కాళ్లు కడిగి పాద పూజ చేసి వారిని శాలువాతో ఘనంగా సత్కరించారు. నుదుటిన బొట్టు పెట్టి వారి సేవలను ఆమె అభినందించారు. గోమాత సకల దేవతలకు నిలయమని పురాణాలు చెబుతున్నాయని, హిందూ హైందవ సనాతన ధర్మంలో భాగంగా గోవులను పూజించాలని సూచించారు. అటువంటి గోవులను ప్రమాదాల బారి నుండి రక్షించడం, గాయపడిన వాటికి చికిత్సలు అందించడం, చనిపోయిన వాటిని సంప్రదాయం ప్రకారం ఖననం చేయడం వంటి పనులు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న గోమాత సేవకులు, రక్షకులకు ఆమె ప్రత్యేక అభినందనలు తెలిపారు. వారిని సత్కరించడం తన అదృష్టవంతంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. నేడు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వైదిక వాటి వైద్యం కొరకు ఏ రాత్రి అయినా పగలనక మా టీం సభ్యులు అక్కడ చేరుకొని ఆవుని రక్షించడమే మా బాధ్యతగా ఈ సేవలు అందిస్తున్న ఈ సేవల్ని గుర్తించి శ్రీలేఖ ఆదివాసీ మన ముద్దు బిడ్డ ఇక్కడ మమ్మల్ని పిలిచి గోమాత సేవా ఫౌండేషన్ సభ్యుల్ని సన్మానించడం జరిగింది. గౌమాత అనేది సకల దేవతలకు నిలయంగా మన హిందూ ధర్మంలో భావించి పూజించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మన పూర్వీకులు గౌమాతను తిరగాడుతున్నటువంటి ఒక వైద్యశాలగా భావించి కీర్తించడం జరుగుతుంది. ఇక్కడ వైద్యశాలగా ఎందుకు భావించారంటే గౌమాత యొక్క మూత్రాన్ని పూర్వకాలంలో అనేక రోగాలను నయం చేయడానికి తయారు చేసేటువంటి ఆయుర్వేద మందులలో ముఖ్యంగా ఉపయోగించడం జరుగుతుంది. అలాంటి గొప్ప అద్భుతమైన అత్యుత్తమమైనటువంటి శక్తి కలిగిన గోమాతలకు సేవా కార్యక్రమాలను జరుపుతున్నటువంటి గోమాతా సేవా ఫౌండేషన్ సురేష్ అన్న గారిని, అదేవిధంగా గోమాతా సేవా ఫౌండేషన్ సభ్యులు